ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభము. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 20వ అధ్యాయము ధ్యానము. దయచేసి మీ ఎదుట ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 20వ అధ్యాయం ఉంచుకోండి. ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 20. 20 వచనాలలో చెప్పబడిన ప్రధాన అంశాలు, మొదటి 4 వచనాలు యుద్ధము, దాని కొరకైన సిద్ధపాటు. 5వ వచనము మొదలు 9వ వచనము వరకు యుద్ధమునకు మినహాయింపు. 4 వర్గాల మనుషులకు, సైనికులకు యుద్ధము నుండి మినహాయింపు ఇవ్వటం జరిగింది. 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఫారిన్ కంట్రీస్ అదర్ దాన్ ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమి కాక దూర ప్రాంతాలు, వాటిని యుద్ధం చేసి ఎలా స్వాధీనపరుచుకోవాలో చెప్పబడింది. 16 నుండి 18 వచనాల మధ్య వాగ్దాన భూమిలో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను సమూల నిర్మూలనం చెయ్యాలి. హోర్మా, నిర్మూలము అనర్థం. నిర్మూలన చేయాలి. కారణము విగ్రహారాధన నేర్చుకొనకుండా నిమిత్తం. 19-20 వచనాలు చెట్లను నరుకుటను గూర్చి, ఏ చెట్లు నరకాలి, ఏ చెట్లు నరకకూడదు అనే విషయాన్ని గురించి రాశాడు. ప్రధానంగా ఈ అధ్యాయం అంతా కూడా యుద్ధాన్ని గురించే మనం చూస్తాం. తరువాత ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే విధానాన్ని, శత్రు సంహారాన్ని చూస్తాం. ఇక మొదటి వచనము నుండి వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం, చదువుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించేటప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి సైనికులతో ఇలా చెప్పాలి: ఇశ్రాయేలీయులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ వచనం మనకు చాలా ఆశీర్వాదకరమైన సమాచారంతో కూడింది. మీరు మీ శత్రువులతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మనం యుద్ధాలు చేయటం లేదు. ఇది ఇశ్రాయేలీయుల కాలంలో చెప్పబడిన మాట. వారు కనాను స్వాధీనానికి, యుద్ధానికి బయలుదేరినప్పుడు చెప్పిన మాట. ఈ రోజున మనం కత్తిగట్టి యుద్ధాలు చెయ్యం. కానీ శత్రువులు లేరా మనకు శత్రువులు లేకపోయినా మనలను శత్రువులుగా భావించేటువంటి వారు లేకపోయారా? ఆలోచించండి. కనుక మనలను శత్రువులుగా భావించి మన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించే వారికి మనం భయపడక్కర్లేదు. మీరు పనిచేస్తున్న కార్యాలయంలో, మీరు వెళుతున్న పాఠశాలలో, మీరు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార స్థలంలో, ఎక్కడైనా సరే మీకు వ్యతిరేకంగా ఎవరైనా
మీకంటే బలాఢ్యులు లేచినప్పుడు వారికి భయపడనక్కర్లేదు. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనకు ఆయన షీల్డ్గా ఉంటాడు, ప్రొటెక్షన్గా ఉంటాడు. ఆయనే మన చుట్టూ ఆవరించి ఉంటాడు. ఈ సత్యాన్ని నేర్చుకుంటే మనం ధైర్యం పొందుతాము. మన శత్రువు ఎంతటి వాడైనా మనం లక్ష్య పెట్టం. బైబిల్లో షడ్రక్, మిషక్, అబేద్నెగో ముగ్గురు తమను శత్రువులుగా భావించి అగ్నిగుండంలో వేయాలని చూచిన నెబుకద్నెజరుతో ఏమన్నారు? ఓయి నెబుకద్నెజరు అన్నారు. లక్ష్యము చేయలేదు. ఏలియా అహాబుతో లక్ష్యము లేకుండా మాట్లాడాడు. ఎలీషా నయమానుతో లక్ష్యము లేకుండా మాట్లాడాడు. వారు గొప్పవారే కావచ్చు, వారు బలాఢ్యులే కావచ్చు, అయినప్పటికీ వారంటే లక్ష్యము లేదు. కారణం, మా దేవుడు మా కొరకున్నాడు అనే భావన. నీవెన్నడూ కూడా నీ శక్తితో, నీ బలంతో నీవు నీ వ్యతిరేకులను, నీ శత్రువులుగా ఉన్నవారు నిన్ను భావించిన వారిని నువ్వు భావించక్కర్లేదు. నీ దేవుడే నీ పక్షంగా వారితో యుద్ధం చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథంలో 20వ అధ్యాయం 7వ సంకీర్తనలో కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయిస్తున్నాం. ఇశ్రాయేలీయుల అతిశయం ఏమిటి? దేవుని నామం. ఐగుప్తీయుల అతిశయం ఏమిటి? గుర్రములు, రథాలు. ప్రాణం లేని రథాలు, జంతువులైన గుర్రాలు వారికి అతిశయమైతే, అంటే యుద్ధంలో వారు తమకున్నటువంటి బలాధిక్యతలను బట్టి వారు అతిశయిస్తారు. కానీ దేవుని పిల్లలైతే దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తారు. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రకటించిన ప్రకటన ఏమిటి? జీవము గల దేవుడైన యెహోవా పేరిట నీ మీదకు నేను వచ్చుచున్నాను. యెహోవా పేరిట, యెహోవా నామాన్న ఆనాడు దేవుని పిల్లలు యుద్ధం చేశారు. ఏలియా అహాబుతో ఉన్నాడు. నేను ఏ జీవము గల దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను. ఎస్, ధైర్యం. ఇశ్రాయేలీయుల ధైర్యం, ఇశ్రాయేలీయుల అతిశయం యెహోవా నామము. ఇప్పటికీ మన ధైర్యము యేసుక్రీస్తే. మన ధైర్యము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. మన అతిశయం కూడా యేసుక్రీస్తే. మనలను ఆవరించి ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన కొరకు ఉన్నవాడు ఆయనే. కాబట్టి ఇతరుల అతిశయాలు ఏమైనా అవ్వచ్చు. వారికి కులం కావచ్చు, వారికి బలం, ధనం కావచ్చు, వారు అధికారం కలిగిన వారు కావచ్చు. కానీ నీపై జయం అందలేరు. ఎందుకంటే యెహోవా నామమైన యేసుక్రీస్తు ప్రభువు నీతో ఉన్నారు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టక, యెహోవా యొద్ద విచారింపక, సహాయము నిమిత్తం ఐగుప్తుకెళుతూ గుర్రాలను ఆధారం చేసుకుని వారి రథాలు విస్తారమని, రౌతులు బలాఢ్యులని అతిశయించే వారికి శ్రమ. ఎవరైతే తమ అతిశయ కారణంగా మనుషులను, వస్తువులను, జంతువులను ఆశ్రయిస్తారో వారికి శ్రమ. దేవుని ఆశ్రయిస్తారో వారికి దీవెన. తర్వాత ద్వితీయ ఉపదేశకాండం 31వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదివినట్లయితే దీనిలో చాలా స్పష్టమైనటువంటి
వివరణ మనకు కనిపిస్తుంది. చదువుకుందాం. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 31వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. యెహోవా నీ చేతికి వారిని అప్పగిస్తారు. నిర్భయం కలిగి ధైర్యంగా ఉండు. భయపడకు, వారిని చూచి దిగులు పడకు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మోషే యెహోషువను పిలిచి అన్నారు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చడానికి ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వారిని తోడుకొని పోయి వారికి స్వాధీనపరుస్తావు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. భయపడకు, విస్మయం పొందకు అని ఇశ్రాయేలీయులందరి ఎదుట మోషే యెహోషువతో చెప్పాడు. భయపడద్దు. వాక్యంలో మనం చదివే కదా, జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, బెదరకుడి. భయపడద్దు. భయానికి కారణం అవిశ్వాసం, ధైర్యానికి కారణం విశ్వాసం. తర్వాత మనకు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు. కాబట్టి మీలో ఒక్కడే 1000 మందిని తరివేస్తాడు. మీ దేవుడైన యెహోవా తాను మీకు మాట ఇచ్చాడు. ఏమని? మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, మీ పక్షాన యుద్ధం చేస్తానని. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనంలో యెహోవా మీ కొరకు యుద్ధం చేయను అని రాసింది. సహోదరుడా, సహోదరి, యుద్ధము యెహోవాదే. నీపై లేచిన ఏ జనాంగమునైనా ఆయన హ్యాండిల్ చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని వాక్యం సెలవిస్తాడు. ఇశ్రాయేలీయులతో చెప్పాడు, యాజకులు లేచి బోధించాలట. ఆ తరువాత వారు సైన్యాధిపతులను ఏర్పాటు చేసుకోవాలట. వారు యాజకులు బోధించిన తర్వాత వారు సేనాధిపతులను, కమాండర్స్ను ఏర్పాటు చేసుకోవాలి. యుద్ధం సమీపిస్తున్నారట వారు. ఎస్, మనం అనుదినం కూడా ఏదో ఒక పోరాటంలో ఉంటున్నాం. ఒకటి మనుషుల చేత పోరాటం అయితే, 2 అపవిత్రాత్మల చేత పోరాటం కలుగుతుంది. మనకు శరీరంలో ఉన్నటువంటి శరీర క్రియల చేత మనకు పోరాటం కలుగుతుంది. ఈ పోరాటంలో మనకు జయమిచ్చేవాడు మన దేవుడే. మన ప్రభు నామాన్ని మనం ఆశ్రయించాలి. ప్రభు నామం యేసుక్రీస్తే. యేసుక్రీస్తే దేవుని వాక్యం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించినప్పుడు తప్పక మనం జయాన్ని పొందుతాము. కాబట్టి మొదటి 4 వచనాలు యుద్ధానికి ఎలా సిద్ధపడాలో నేర్పించాడు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే, యుద్ధానికి వెళుతున్నటువంటి సైనికుల్లో 4 వర్గాలకు చెందిన వారికి యుద్ధ మినహాయింపు ఇచ్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యుద్ధానికి వెళుతున్న వారిలో 4 వర్గాలు. ఒకటి, క్రొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు. క్రొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం అవ్వలేదు. ఒకవేళ యుద్ధంలో చనిపోతే ఆ ఇల్లు వేరేవాడు అనుభవిస్తాడు. అందుకనే ఇల్లు కట్టుకున్నవాడు ఇల్లు అనుభవించాలి. అది దేవుని చిత్తం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. 127వ సంకీర్తన 1వ వచనం సొలొమోను గారు. కాబట్టి యెహోవా కట్టించిన ఇల్లు అది. యెహోవా ఇచ్చిన ఆ ఇంటిలో అతని నివాసం ఉండాలి. కనుక ఒకవేళ సైన్యంలో చనిపోవచ్చేమో, అందుకే అతన్ని వెనక్కి వెళ్ళమన్నాడు. 2, క్రొత్తగా వివాహం చేసుకున్నవాడు. క్రొత్తగా వివాహం చేసుకున్నాడు లేదా ప్రదానం చేసుకున్నవాడు. ఆమెను ఇంకా పరిగ్రహింపకుండానే యుద్ధానికి వెళ్ళిపోతుంటే, అక్కడ చనిపోతే అతడు ఆమెతో సంతోషించలేడు. అలాంటి వాడిని వెనక్కి వెళ్ళమన్నాడు. తర్వాత పంట వేసినటువంటి వాడు. తర్వాత పంట, ద్రాక్ష తోట వేశాడు, ఇంకా పంట రాలేదు, పండ్లు తినలేదు. అతడు వేసిన పంట వేరొకరు తింటారు చనిపోతే. కాబట్టి అతడు వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు అని అన్నాడు. తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యం,
భయపడిన వాడు ఎవడైనా ఉంటే, అధైర్యపడిన వాడు ఎవడైనా ఉంటే, మెత్తటి గుండె కలిగిన వాడు ఎవడైనా ఉంటే సహోదరులను అధైర్యపరచకుండానట్లు వాడు వెనక్కి వెళ్ళిపోవాలి. వాడు భయపడటమే కాదు, అనేకులను భయం కలిగేటట్టుగా చేస్తాడు. చూడండి, ఇది ఒక అంటువ్యాధి లాంటిది భయం. ఒక్కడు ప్యానిక్ అయితే మిగతా వాడు ప్యానిక్ అయిపోతారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక్కడు ఏడుస్తుంటే మిగతా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అర్థమవుతుంది? కనుక ఆ ఏడ్పు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ దుఃఖం ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అధైర్యం ఇంకొకరిని అధైర్యపరిచేస్తుంది. కాబట్టి ఇతరులను అధైర్యపరచకుండానట్లు భయపడిన వాడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. భయపడిన వాడు యుద్ధానికి పనికిరాడు. కాబట్టి 9వ వచనం వరకు ఈ మాటలు చెప్పాడు. మరియు నాయకులు జనులతో చెప్పాల్సింది ఏమనగా, నాయకులు జనులు, కమాండర్స్ సోల్జర్స్తో ఏమని చెప్పాలట, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశం కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించిన కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అనే పదం 4 సార్లు రాశాడు. తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అనే పదం 4 సార్లు రాశాడు ఈ 4 వచనాల్లో. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పండ్లు తింటాడు కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పరిగ్రహించును కాబట్టి అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడకునో వాడు తాను అధైర్యపడి ఉన్న రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పాలి. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను, కమాండర్స్ను నియమించారు. ఆఫ్టర్ గివింగ్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ దే అపాయింటెడ్ ద కమాండర్స్. ఇన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. సూచనలు, హెచ్చరికలు, విధానము, వివరణ చాలా ప్రాముఖ్యం. కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్ అంటే చెప్పేవాడు మనసులో ఏం చెప్పదలుచుకున్నాడో వినేవాడు మనసులో గ్రహించేటట్లు దాన్ని స్థాపించడం. అదే కమ్యూనికేషన్ యొక్క ఉద్దేశం. అలా స్థాపించినప్పుడు ఇద్దరు ఈక్వల్ అవుతారు. ఇద్దరికీ ఒకే పరిజ్ఞానం వచ్చేస్తుంది. అదే కమ్యూనికేషన్ సక్సెస్ అవ్వటం. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోంది మనకు? దేవుని యొక్క హృదయంలో ఏ వాక్ అయితే ఉందో అది వారి హృదయాల్లో కూడా స్థిరపడాలి. అందుకు దేవుడు ప్రవక్తల ద్వారా తన ప్రయత్నాన్ని, తన ఇన్స్ట్రక్షన్ను ప్రజలకు ఇస్తూ వచ్చాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి మోషే ఇశ్రాయేలు నూతన తరం వారికి, యెహోషువకి చెబుతున్నట్టుగా అనిపించవచ్చును, కానీ ఇవి దేవుడు ఇజ్రాయేలుకి ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన హెచ్చరికలు. ఇక 10వ వచనం నుండి 15వ వచనం వరకు అదర్ దాన్ ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమి కాని ప్రాంతాలు. వాగ్దాన భూమి కాని ప్రాంతాలు అంటే వేరొక పురాలు అన్నాడు. వేరొక పురాలకు ఒక విధానం ఇచ్చాడు, వాగ్దాన భూమికి ఒక విధానం ఇచ్చాడు యుద్ధం ఆడటంలో. వేరొక పురాలు, అదర్ దాన్ ప్రామిస్డ్ ల్యాండ్స్, దానికి ఎట్లాంటివి అనగా అవి దూరాన ఉన్నటువంటి పురాలు. వాటికి యుద్ధానికి మీరు వెళ్ళేటప్పుడు మొదట శాంతి కోరుతూ వారికి సమాచారం అందించాలి. శాంతి హస్తం చాచాలి యుద్ధం చేయటానికి ముందు. అప్పుడు వాళ్ళు ఆ సమాధానానికి, ఆ రాయబారానికి వాళ్ళు ఒప్పుకొని ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి యుద్ధం బదులు వాళ్ళు కనుక ఒకవేళ ఆ రాయబారానికి ఒప్పుకుంటే పన్ను కట్టేవారుగా మారిపోతారు. వాళ్ళు పన్ను కట్టేవారుగా మారిపోతారు. దానివలన వాళ్ళు సంధి చేసుకుని సామంతులుగా ఉండటానికి ఇష్టపడతారన్నమాట. లూకాసు వార్త 14వ అధ్యాయము 31, 32
వచనాలు కనుక మనం చదివితే ఈ విధంగా ఉంటుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో కూర్చుండి మొదట ఆలోచింపడా. ఇదండి ప్రభువారు చెప్పింది. ఆలోచించుకోవాలి. యుద్ధానికి వెళ్ళి జన నష్టం, అది ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందే రాజు యుక్తిగా ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకోవాలి. శక్తి లేకపోతే అతడు ఇంకా దూరంగా శత్రువులు ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూస్తాడు కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు పట్టినవాడు నాకు శిష్యుడు కాదు అన్నాడు. కనుక మనం యుద్ధాన్ని కోరుకుంటామా లేక సమాధానాన్ని కోరుకుంటామా? యుద్ధానికి బలం చాలినప్పుడు సమాధానం కోరుకొని సామంతులు అవుతారు కదా. ఆ విధంగా రాయబారం పంపించినప్పుడు ఆ సమాధానం తిరిగి వచ్చి ఉత్తరంగా మళ్ళీ వెనక్కి వచ్చి వారు గుమ్మాలు తెరిచిన దానిలో జనులంతా పన్ను చెల్లించి దాసులు అవుతారు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచితే దాన్ని ముట్టడి వేసేసేయండి. దానిలో పురుషులందరినీ చంపేసేయండి, మగవారిని హతం చేయండి, స్త్రీలను చిన్నపిల్లలను పురములోని యావత్తును కొల్లసొమ్మును మీరు తీసుకొచ్చుకోండి. యెహోవా నీకు ఇచ్చిన శత్రువుల కొల్లసొమ్ము నువ్వు అనుభవిస్తావు అన్నాడు. కానీ స్త్రీలు, పిల్లలు ఇప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు ఆస్తిగా మారుతారు కదా. ఆ రోజున ఆస్తి ఏమిటి? మనుషులే ఆస్తి, మనుషులు ఆస్తి. శత్రువుల యొక్క భార్యలు స్త్రీలను తెచ్చుకొని పని చేయించుకునేవారు, వివిధ పనులకు వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. దాసులుగా ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉండరు, వారంతా కూడా స్వతంత్రులు, యజమానులు. కానీ ఈ విధంగా తీసుకుని వచ్చుకున్న వారిని దాసులుగా ఏర్పాటు చేసుకుని వారు వివిధ పనులకు వినియోగించుకునేవారు. కనుక ఈ వాగ్దాన భూమి కాని ప్రాంతాల్లో ఈ విధంగా యుద్ధనీతి ఉంటే, ఇక 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో వాగ్దాన భూమికి ఎటువంటి యుద్ధనీతి. వాగ్దాన భూమిలో ఎవరున్నారో తెలుసా? 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఈ 7 జాతుల ప్రజలను కూడా సమూల నాశనం చేయమని ప్రభువు చెప్పాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 32-33 వచనాల్లో కారణం చెప్పాడు. ఆ 7 జాతుల ప్రజలు కనానులో నివసిస్తే వారి యొక్క విగ్రహారాధన ఇశ్రాయేలీయులకు నేర్పించే ప్రమాదం ఉంది కాబట్టి దేవునికి విరోధంగా పాపం వారు చేయిస్తారు కనుక దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీదకి వచ్చి వారు నాశనం అవుతారని దేవుడు ముందే వారిని హెచ్చరించి ఆ 7 జాతుల ప్రజలను సమూల నాశనం చేయమన్నాడు. చదువుతాను. నిర్గమ 23:32-33. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకోవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లు అది నీకు ఉరి అవుతుంది. వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయించుకున్నట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 1-2-3 వచనాలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1-2-3 వచనాలు కనుక మనం చూస్తే సమూల నాశనం చేయమంటాడు. వారు సమూల నాశనము చేయమన్నాడు. చదువుతాను చూడు. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి కనానీయులను అప్పగించగా ఇశ్రాయేలీయులు వారిని ఆ పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను. హోర్మా అంటే నిర్మూలము, బొత్తిగా నాశనం చేయటం, పరిపూర్ణ నాశనం చేయటం. కనుక కనాను భూమిలో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను నాశనం చేయమన్నాడు. 16-18 వచనాలు చదువుతాను. సమస్త పురములకు, ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురాలకు ఇలా చేయాలి. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇస్తున్నటువంటి
ఈ జనాల పురాలు అంటే ఏ జనాలు? 7 జాతులు. స్వాస్థ్యంగా ఇస్తున్నది ఏది? కనాను. కనుక కనాన్లో ఉన్న 7 జాతులేవి? హివీలు, హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, ఎబూసీయులు. వీరు తమ తమ దేవతల విషయాల్లో హేయకృత్యాలు చేశారు. మీరు కూడా అలా చేసి యెహోవాకు విరోధంగా పాపం చేయకుండా ఉంటాను వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారిని నిర్మూలన చేసేయాలి. సమూల నాశనం చేయాలి. 19-20 వచనాల్లో చెట్లను గురించినటువంటి వివరణ చూద్దాం. నీవు ఒక పురమును లోబరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినాలు ముట్టడి వేసేటప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చెయ్యకూడదు. పండ్ల చెట్లను గురించి చెప్పాడు. పండ్లుంటే, తినని పండ్లుంటే ఆ చెట్లు నాశనం చేయొద్దు. అవి ఆహారానికి ఉపయోగపడతాయి. వాటిని నరికేయొద్దు. నీ వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా కాదు కదా. నరులనైతే సంహరించమన్నాడు కానీ చెట్లను ఉంచమన్నాడు. నీవు అట్టి చెట్లను కొట్టకూడదు. ఏ చెట్టు తినదగిన ఫలములు ఇచ్చినవి కావని నీ వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయి పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుకోవచ్చు. అంటే చెట్లు ఏవైతే ఫలాలు ఇచ్చేవి కాకుండా ఉంటాయో వాటిని నరికి వాటి చేత ముట్టడి దెబ్బ అంటే ఊరిలోని ప్రజలు బయటకు రాకోకోకుండా పారిపోకోకుండా ఒక అడ్డుకట్టలాగా ఆ చెట్లను పేర్చచ్చు. అది యెహోషువకి మోషే గారు చెప్పాడు. చెట్లనైతే పండ్లు ఇచ్చేవైతే ఆ చెట్లు ఉంచాలి, నరకూడదు. మనుషులనైతే నిర్మూలన చేసేయాలి. ఎందుకంటే వారు నీకు విగ్రహారాధన నేర్పి నీ నాశనానికి కారణమవుతారు. కనుక వారిని నువ్వు సంహరించాలి. దేవుడైన యెహోవా చెప్పిన ప్రతి మాట వారి క్షేమం కొరకే. 20 అధ్యాయం మనం 20 వచనాలు ధ్యానించడం ద్వారా ముగించుకున్నాము.